సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం 2024-25కు ప్రతిభ అవార్డును దక్కించుకుంది. 13వ పాస్పోర్టు సేవా దివస్ సందర్భంగా ఢిల్లీలో ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరెటా చేతుల మీదుగా సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి స్నేహజ ఈ అవార్డును అందుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రజాసేవ పట్ల నిబద్ధతకు గుర్తింపుగా 2024-25 సంవత్సరానికి పౌర కేంద్రీకృత చొరవ విభాగానికి ఈ అవార్డు వచ్చినట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం తెలియజేసింది. ప్రధానంగా పాస్పోర్టు సేవా కేంద్రాలకు వచ్చిన వారిలో కొందరు వివిధ సమస్యలతో వెనుదిరగాల్సి వస్తోంది. అలాంటి వారందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు గత ఆర్థిక ఏడాదిలో సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయ ప్రాంగణంలో ప్రతి గురువారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రం స్నేహజ ఏర్పాటు చేశారు. దీంతో పాస్పోర్టు కార్యాలయ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసినట్లయింది. పాస్పోర్టుకు చెందిన అనేక అనుమానాలపై అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో భాగస్వామ్యం, వర్షపు నీటి సంరక్షణ, స్వచ్ఛత లాంటి అనేకం స్నేహజ ఆధ్వర్యంలో జరిగాయి.